నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటక అసెంబ్లీకి సంబంధించి కర్ణాటక బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 33,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ సందర్భంగా ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చేసినప్పుడు మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఇల్లు కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది. ఆ వివరాల్ని రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. దాదాపు 1,250 దొంగ ఓట్లు ఓటర్ లిస్టులో ఉన్నట్టుగా గుర్తించారు. ఆ వివరాలన్నీ బూతుల వారీగా సహా ఆ మీడియా ముందు పెట్టారు. దాదాపు గంట సేపు ఓటర్ లిస్టులో అక్రమాలు ఏ రకంగా ఉన్నాయన్నది ఎస్టాబ్లిష్ చేశారు. రాజకీయ అంశాలు పక్కకు పెడితే కొన్ని కీలకమైనటువంటి అంశాలని రాహుల్ గాంధీ లేవనెత్తారు. మొట్టమొదటిది, ఎవరైనా ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకోవాలనుకుంటే దాన్ని మెషిన్ రీడబుల్ ఫామ్లో ఎందుకు ఓటర్ల జాబితా ఇవ్వరు, రాజకీయ పార్టీలు కూడా అవి అందుబాటులో లేవని చెప్తున్నారు. రెండవది, కీలకంగా సీసీటీవీ ఫుటేజ్ ఎన్నికలు జరిగిన కనీసం 45 రోజుల వరకు మ్యాండేటరీగా సీసీటీవీ ఫుటేజ్లు భద్రపరచాల్సిన అవసరం ఉంది. గత సందర్భంలో కేవలం 26 రోజుల లోపే వాటిని డిమాలిష్ చేసినట్టుగా, డిస్ట్రాయ్ చేసినట్టుగా ఎన్నికల సంఘం చెప్పింది. ఎందుకు డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు, ఎవరు ఆదేశాలతో డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారని మరొక కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. అలా అనేక అంశాలు, వీవీప్యాట్ జాబితా కానీ, అలాగే ఆఖరి నిమిషంలో పోలింగ్ ఎందుకు పెద్ద ఎత్తున పెరుగుతున్నది, ఎన్నికల సంఘం రోజుల తరబడి ఫైనల్ పోలింగ్ ఎంత అన్నది ఎందుకు డిక్లేర్ చేయట్లేదు, అలాగే బాంబేకి సంబంధించిన ఓట్ ఫర్ డెమోక్రసీ ప్రకటించినటువంటి మిస్ మ్యాచ్, పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మధ్య తేడా చాలా ఎక్కువ శాతం ఉంటున్నట్టుగా కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ రైజ్ చేసింది. ఈ అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, అలాగే పద్మనాభ రెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు, ఎన్నికల నిఘా అధ్యక్షులు కూడా వారు కూడా మనతో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. హలో రామకృష్ణ గారు. రామకృష్ణ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రామకృష్ణ గారు, సరే, రాజకీయ అంశాలు ఎగ్జిట్ పోల్కి లేకపోతే మిగతా దానికి తేడా ఎందుకు వచ్చింది, ఎగ్జిట్ పోల్లో మేము గెలిచినట్టు చూపించారు, ఎందుకు ఓడిపోయారు, వాటిలోకి నేను వెళ్ళట్లా. అలాగే పార్లమెంట్లో ఎందుకు ఎక్కువ సీట్లు వచ్చినాయి, అసెంబ్లీకి ఎందుకు తగ్గినాయి, హర్యానా కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ, ఈ అంశాలు పక్కకు పెడితే నాకు బాగా గుర్తు, 25 సంవత్సరాల క్రితం సుమారు 2000 సంవత్సరంలో లోక్సత్తా ఉద్యమ సంస్థ ఉన్నప్పుడు ఇలాంటి ఒక కసరత్తు చేసింది. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, అంటే చిన్న నియోజకవర్గం తీసుకున్నారు. ఆ రోజు 1,85,000 ఓట్లుండి 185 పోలింగ్ బూత్లు ఉన్న నియోజకవర్గంలో 400 మంది బేగంపేట ఉమెన్స్ కాలేజీ విద్యార్థినులు, మహిళలు, ఆడపిల్లలు 3 నెలల పాటు ఇల్లు తిరిగి, మొత్తం 185 నియోజకవర్గాలు, 185 పోలింగ్ బూత్లు ఇల్లు తిరిగి వాళ్ళు సర్వే చేసి ఆ రోజు ఒక పెద్ద డేటా లోక్సత్తా బయటపెట్టింది. దానిలో 13% ఓట్లు చేర్చాల్సిన వాళ్ళని చేర్చలేదు. మేము ఏకంగా ఫామ్ 6 కూడా ఇల్లు తిరిగి కలెక్ట్ చేసాం. అలాగే 9% తీసేయాల్సిన ఓట్లు తీసేయలేదు, చనిపోయి కానీ లేకపోతే అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళినాయి కానీ తీసేయాల్సినవి తీసేయలేదు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత సరే జయప్రకాష్ గారు దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దాకా తీసుకెళ్లారు. ఆ తర్వాతే కొన్ని ఈ పోస్ట్ ఆఫీస్ నోడల్ సెంటర్గా పెట్టుకోవాలని కొన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి. అయితే 25 ఏళ్ల తర్వాత నిన్న రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన డేటా, ఆ డేటా నిజమైతే అంతకు మించి ఇవాళ నాకు ఆయన పెట్టిన దానిలో తొలగించాల్సిన ఓట్లు 15.4% ఉన్నట్టుగా అర్థమైంది. 1,250 ఓట్లు అన్నారు ఆయన. ఒక్క నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లున్న మహదేవపురాలో 1,250 ఓట్లు ఆయన క్లియర్గా హెడ్డింగ్స్తో సహా చెప్పారు. డూప్లికేట్ ఓట్లు ఎన్ని 11,965, ఫేక్ అడ్రస్తో ఉన్నాయి ఎన్ని 40,009, అలాగే బల్క్ రిజిస్ట్రేషన్ ఒకే ఇంటి అడ్రస్తో రిజిస్టర్ చేసినవి మొత్తం 10,452, ఫోటోలు ఇన్వాలిడ్ ఫొటోస్ ఉన్నాయి 4,132, మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 33,692 అని మొత్తం 7 అడుగులు ఎత్తున్న మహదేవపుర ఓటర్ లిస్టు ఫిజికల్ హార్డ్ కాపీని కొంతమంది వాలంటీర్లు నెలల తరబడి కసరత్తు చేసి ఇల్లు తిరిగి ఒక డేటా బయటపెట్టారు. ఏంటంటే ఈ డేటాతో ఏం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు? సరే, మీరు రాజకీయ విమర్శలు ఎన్నన్నా చేసుకోవచ్చు, కానీ ఎన్నికల సంఘం నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎన్నికల సంఘం స్పందన ఎలా ఉంది? రామకృష్ణ గారు. సార్, కటారి గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, అట్లాగే జేపీ గారికి, పద్మనాభ రెడ్డి గారికి. సార్, ఎన్నికల సంఘం దగ్గర నుంచి ఆశిస్తా ఉంది ఏంటంటే, అంటే ఇప్పుడు 5 డిఫరెంట్ వేస్ లో అక్కడ ఏది రాహుల్ గాంధీ గారు కోట్ చేసిన
డిఫరెంట్ వేస్ లో అది ఫేక్ ఓట్స్, ఇంకా ఫేక్ ఓట్స్ అనొచ్చు వాటిని, మొత్తం ఫేక్ ఓట్లు, తీసేయాల్సిన ఓట్లు. సో అవి తీసేయకపోవటం అనే కార్యక్రమం ద్వారా ఆ బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ కౌంట్ చేసిన దగ్గర కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు, అట్లాగే భారతీయ జనతా పార్టీకి పోలైన ఓట్లు, కానీ మార్జిన్ గ్యాప్ చూసుకుంటే ఇవాళ ఈ ఫేక్ ఓట్లు ఏదైతే 1,250,000 ఓట్లు చెప్తా ఉన్నారో కరెక్ట్ గా వాళ్ళకి వచ్చిన మార్జిన్, విన్నింగ్ మార్జిన్ కూడా 1,250 ఓట్లు విన్నింగ్ మార్జిన్ ఉంది సార్. వాళ్ళకి వచ్చింది మొత్తం మీద మెజారిటీ 30,000, ఇక్కడ ఒక్క చోట 1,14,000 మెజారిటీ వచ్చింది. 1,250 ఓట్లు ఇక్కడ మెజారిటీ లీడ్ రావడం, ఇవి జాయిన్ అవటం వల్ల మిగతా 6 సెగ్మెంట్ లో వచ్చిన లీడ్ ని కొట్టేసి 33,000 ఓట్ల లీడ్ లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంపీగా గెలవడం జరిగింది మోహన్ గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఇటువంటి ఫేక్ ఓట్లు ఎన్నున్నాయి, ఇది ఎందుకు జరుగుతా ఉంది అనే దానికి గతంలో కూడా, అంటే గతంలో ఈ అనుమానాలు ఇప్పుడు క్లియర్ కట్ డేటాతో ఈసీ ముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే డేటా మొత్తం అనాలిసిస్ చేసి ఈ రకంగా ఉంది అని డేటా ఈ 5 రకాలుగా, ఏది డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, ఫార్మ్ 6 కావచ్చు, 5 డిఫరెంట్ వేస్ లో జరుగుతున్న తప్పుని ఈసీఐ ముందు పెట్టిన తర్వాత ఈసీఐ తగు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈసీఐ ఒక భారతీయ జనతా పార్టీ నాయకుల్లా మాట్లాడటం, లేకపోతే అంటే ఆశ్వాసన కల్పించాలి కదా దేశానికి, ఈ పొరపాటుని ఇంకెప్పుడు జరగనివ్వం, ఇంకా అనాలిసిస్ చేస్తాం, మీకు ఏం కావాలి, మేమేం అడుగుతా ఉన్నాం, డిజిటల్ డేటాని ఇవ్వండి, సో దట్ వీ కెన్ అనాలిసిస్, దేశవ్యాప్తంగా అనలైజ్ చేయగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం. డిజిటల్ డేటా ఉంటే ఈ పని ఆయన చెప్పడం ఒక నిమిషంలో అయిపోయింది. దీనికి 6 నెలలు కష్టపడాలి. ఏం జరిగిందంటే ఆయన మనకి చూపించడం కూడా జరిగింది. ఈ పేపర్స్ అన్ని, ఏది ఓటర్ లిస్టులు మొత్తం హార్డ్ కాపీ, అంటే కొన్ని లక్షల కాగితాలు, 3 అడుగుల వెడల్పులో 7 అడుగుల ఎత్తుంది, అవి పేర్చుకుంటా పోతా ఉంటాయి. ఒక ఓటర్ ని తీసుకున్నప్పుడు ఆ ఓటర్ ని వెరిఫై చేయాలి మిగతా అందరితో అన్నప్పుడు ఈ లక్షల పేజీలు, అన్ని పేజీలు, ప్రతి పేజీని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో అది కాకుండా ప్రాసెస్ ని ఈజీ చేద్దాం, ఎలక్షన్ ప్రాసెస్ ని కరెక్ట్ గా, కాన్ఫిడెంట్ గా, పద్ధతిగా నడుపుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ని ప్రజల్లో కల్పించేదానికి మాకు డిజిటల్ డేటా ఇవ్వండి అని అడిగినప్పుడు డిజిటల్ డేటా ఇవ్వడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా అంటా ఉన్నారు. అదే విధంగా సీసీ కెమెరా, అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి ఫుటేజెస్, సీసీటీవీ ఫుటేజెస్ కానీ ఆ రికార్డింగ్స్ కానీ అడిగినప్పుడు హర్యానాలో హైకోర్టుకు కూడా వెళ్ళి అడిగినప్పుడు హైకోర్టు అవి సమర్పించమని చెప్పింది సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇది సమర్పించాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి రూల్ నెంబర్ 93ని అమెండ్ చేసుకొని అవి ఇవ్వాల్సిన అవసరం లేదు, అవి మొత్తం కూడా 45 days స్టోర్ చేయాల్సిన దాన్ని ఇక ఆ టైం కన్నా ముందే అవి మొత్తం డిస్ట్రాయ్ చేసేయడం జరిగింది. సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న కార్యక్రమాల మీద అనుమానం, మొన్నటి వరకు అనుమానం ఉంది, ఇవాళ ఈ డేటాని క్లియర్ కట్ గా ప్రజల ముందు పెట్టడం ద్వారా డెఫినెట్ గా వాళ్ళు, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు క్లియర్ కట్ అనాలిసిస్ ఇస్తా ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒక అఫిడవిట్ ఇచ్చి కావాలంటే సరి చేసుకోండి అంటా ఉన్నారు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ తీసుకున్నా కూడా సార్, ఆర్టికల్ 20 ప్రకారం, రూల్ నెంబర్ 20 ప్రకారం ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్న తరుణంలో ఫామ్ నెంబర్ 6 ద్వారా ఎడిషన్ డిలీషన్ ద్వారానో ఆ సందర్భంలో వాళ్ళు చెప్పిన సందర్భంలో మనం చేసుకోగలుగుతాం, కానీ ఎప్పుడంటే అప్పుడు అఫిడవిట్ ఇచ్చి సరి చేయండి అనే దానికి కూడా ఆ ఎలక్షన్ కమిషన్ యొక్క రూలే ఒప్పుకోదు. సో దాన్ని ఆ రకంగా ట్విస్ట్ చేయడం ద్వారా ఏ రకమైన అంటే ఇప్పుడు తప్పుని క్లియర్ కట్ గా ఫైండ్ అవుట్, ఆ కాన్వర్సేషన్ పక్క పెడదాం. సరే, వాళ్ళు కొంతమంది ఏమో రాహుల్ గాంధీ గారి ఇంటర్వ్యూ చూసి రియాక్ట్ అయ్యారు. ఉదాహరణకి యూపీ ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది, ఈ శ్రీవాస్తవ్ అన్నాయన మా దగ్గర లేడు అని చెప్పి. కర్ణాటక ఎన్నికల సంఘం ఏమో మీరు డేటా ఇవ్వండి, యూపీ ఎన్నికల సంఘం అడగల, మీరు మా కంప్లైంట్ ఇవ్వండి మేము చూస్తామల్లా, వాళ్ళు వెరిఫై చేసి చెప్పేశారు ఆన్సర్, మా దగ్గర లేదని చెప్పారు. సో ఈసీ కూడా ఒక్కోచోట ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది రామకృష్ణ గారు. బట్ ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పింది అయితే మొత్తం డేటా నేను పబ్లిక్ డొమైన్లో పెట్టాను, నా మాటే మై స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వర్డ్ అన్నట్టుగా చెప్పారు. సరే, దాన్ని పక్క పెడితే మీరు డిమాండ్ చేస్తుంది బేసిక్గా ఈ 2 సీసీ ఫుటేజ్లు అలాగే డిజిటల్ ఫామ్లో ఓటర్ లిస్టులు. ఎస్ సార్, డిజిటల్ ఫామ్ లో ఇవ్వండి, అట్లాగే సీసీటీవీ ఫుటేజెస్ లో ఎలక్ట్రానిక్ డివైజెస్ కి సంబంధించి, అట్లాగే మాకు ఎక్కడన్నా ఇప్పుడు హర్యానాలో కొన్ని చోట్ల మేము వాళ్ళకి ఛాలెంజ్ చేయడం జరిగింది సార్, ఏది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 12 బూతుల్లో డబ్బులు కడితే మనం వెరిఫై చేసుకోవచ్చు.
ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అవి కూడా జరిపించలేదు. అది మనం ఇక్కడ ఏది మన ఒంగోలులో కూడా చూసాం. వీళ్ళు కావాలని అడిగినప్పుడు జస్ట్ మాక్ పోలింగ్ చేసి చూపించారు తప్ప వీవీప్యాట్లని ఓటింగ్ మిషన్ ని టాలీ చేసి చూపించాలి కదా. ఆ టాలీ చేసి చూపించడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరాకరిస్తున్న తరుణంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కడో లోపభూయిష్టంగా ఉన్నాయి అనేది ఇవాళ దాదాపుగా దేశవ్యాప్తంగా ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది కదా కటారి గారు. రైట్ సార్. పైగా అడిగిన అపోజిషన్ పార్టీల పైన వాళ్ళని బెదిరించడం, వాళ్ళపైన కేసులు పెడతామంటాం, వాళ్ళని సాక్ష్యాలు తీసుకురమ్మంటాం. అంటే దేశవ్యాప్తంగా అపోజిషన్ పార్టీని సాక్ష్యాలు తీసుకురమ్మని బెదిరించడం అనేది ఎవరి తరఫున వాళ్ళు వకాల్తా పుచ్చుకుంటున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. రైట్ సార్. మళ్ళీ వస్తాను వేగి రామకృష్ణ గారు. ఆంజనేయ రెడ్డి గారు, మీరు సరే ఇందులో రాజకీయ విమర్శలు నేను పోట్ల, మీరు ఎందుకు బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారు, మీరు దొంగ ఓట్లు ఎందుకు అరికట్టలేకపోతున్నారు, ఇలాంటి రాహుల్ గాంధీ గారు అడిగిన 5 క్వశ్చన్లకు సంబంధించి నేను అడగట్లా. కానీ కీలకంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఓటర్ లిస్టులను డిస్ప్లే చేస్తూ స్క్రీన్ మీద, ఎందుకంటే దీన్ని ఎన్నికల సంఘం గుర్తించలేదంటే గుర్తించింది, దాని మీద రియాక్ట్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది, కర్ణాటక ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది, యూపీ ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది. వాళ్ళు ఓటర్ లిస్టు ఎన్నికల సంఘం దగ్గర తీసుకున్న మొత్తం మహదేపుర ఓటర్ లిస్టు కాపీలే పెట్టుకొని ఒక 6 నెలల పాటు కసరత్తు చేసి ఇల్లు తిరిగి ఎక్కడ లోపాలు ఉన్నాయన్నది స్పష్టంగా బయటపెట్టారు. అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, అది రైట్ అని కూడా నేను ఆర్గ్యూ చేయట్లా. బట్ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా, ఉదాహరణకి తెలంగాణలో నాకు గుర్తుండి 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ అనుకుంటా ఒక పెద్ద దుమారం చెలరేగింది. దాదాపు 21 లక్షల ఓట్లు గల్లంతైనని ఫైనల్గా అప్పుడున్న సీఈఓ తర్వాత సారీ చెప్పారు. మీకు గుర్తుండుంటే రామకృష్ణ గారికి ఐడియా ఉంటుంది, హైదరాబాద్లో ఉంటారు కాబట్టి. 21 లక్షల ఓట్లు గల్లంతైనాయి. ప్రతి రాజకీయ పార్టీ, ముఖ్యంగా అపోజిషన్లో ఉన్న పార్టీలు, అది తెలంగాణలో అయినా, ఏపీలో అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ, వైసీ ఎవరన్నా కానీ ఎన్నికల ముందు దొంగ ఓట్లు చేర్చారనో లేకపోతే అసలైన ఓట్లు తీసేశారనో మీరందరూ ఆర్గ్యూ చేస్తారు. దానిలో చేయలేదంటే అది అబద్ధం. 99% సందర్భాలు ఆర్గ్యూ చేస్తారు. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంటెన్సివ్ సర్వే చేసి మొత్తం అంకెలతో సహా నంబర్స్తో సహా బయటపెట్టినప్పుడు ఎన్నికల సంఘం స్పందించాల్సిన తీరు, దానిలో అడుగుతున్నది 4 రాజకీయ విమర్శలు పక్కే పెడదాం ఆంజనేయ రెడ్డి గారు. ఒకటి, ఎలక్ట్రానిక్ డేటా. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లుంటే మొదటి ఓటు నాదైతే నా బొమ్మ మిగతా 6.5 లక్షలు ఎక్కడుందో చూడాలంటే నేను ఆ 1,00,000 పేజీలు నేను తిరగేస్తే కానీ నా బొమ్మ ఇంకెక్కడ రిపీట్ అయిందా చూసుకోవాలంటే అంతే కదా. మీరు అవి కనీసం మిషన్ రీడ్ చేయడానికి కూడా వీలుగా అట్లా కాగితాలు పెట్టుకొని 1,00,000 పేజీలు చూడాలి. ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. 2, ఎన్నికలైన తర్వాత సీసీ ఫుటేజ్. ఇవాళ కొన్ని కోట్ల సర్వర్లు దేశం అంతా ఉన్నాయి. మన హైదరాబాదే డేటా సెంటర్గా, పెద్ద డేటా హబ్బులుగా తయారవుతున్నాయని చెప్తా ఉన్నారు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లని. డేటా ఇన్ని గిగాబైట్స్, టెరాబైట్స్, పెటాబైట్స్ అయినా సేవ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది రాష్ట్రంలో, దేశంలో. ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్లు పెట్టింది దేనికి పర్పస్? అక్కడ ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగిందా? ఓట్లను 6 తర్వాత అలౌ చేశారా? ఒకే ఓటర్ 4-5 సార్లు 4-5 బూత్లు వెళ్ళి ఓటేస్తారా? వీటిని ఎన్నికల సంఘం వెరిఫై చేయనివ్వండి, పార్టీలు వెరిఫై చేయనివ్వండి, ప్రజా సంఘాలు వెరిఫై చేయనివ్వండి. దానికి అది డేటా కనీసం 45 రోజులని రూల్ ఉన్నప్పుడు నేను ఈ 2 అడుగుతున్నా. వీటితో పాటు మొన్న ఇంకొక సంస్థ కూడా బయటపెట్టింది కొన్ని వివరాలు. పోలైన ఓట్లకి, కౌంట్ చేసిన ఓట్లకి తేడా అని. అదేవి రాజకీయ పార్టీ కూడా కాదు, ఓట్ ఫర్ డెమోక్రసీ అని బాంబే ఒక ఎన్జిఓ, అలాగే ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. చాలా అంశాల మీద వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే సిస్టంలో ఉన్న లోపాలని బయటపెట్టేది పార్టీలైనా, ప్రజా సంఘాలైనా, ప్రభుత్వంగా కానీ ఎన్నికల సంఘాన్ని స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా శ్రీనివాస్ గారు, మీకు చర్చలో పాల్గొంటారు పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మనము టీవీ చర్చల్లో కూర్చొని ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి కదా అంటే మనం గాల్లో మాట్లాడుకుంటే సమాధానాలు చెప్పాలండి. ఎన్నికల సంఘం ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పటికే 2 సార్లు రాహుల్ గాంధీ గారికి ఉత్తరాలు రాశారు. మీరు ఆరోపణలు చేస్తున్నారు, మీరు రండి సమాధానం చెప్పండి, మనం కూర్చొని మాట్లాడదామంటే ఇప్పటికి 2 లెటర్లకే రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పలేదు. తిరిగి ఉత్తరం కూడా ఆయన ఏమి సమాధానం చెప్పలేదు. ఒకటి, రాహుల్ గాంధీ ఈయన హ్యాబిచువల్ లయర్.
ఆయన అలవాటుగా అబద్ధాలు చెప్తుంటాడు. సుప్రీంకోర్టులో ఇప్పటికి 3-4 సార్లు సుప్రీంకోర్టుకి క్షమాపణ చెప్పాడు. మీరు మర్చిపోవద్దండి. సుప్రీంకోర్టు క్షమాపణ, అది రాఫేల్ విషయంలో కానివ్వండి, లేదా చౌకీదార్ చోరీ విషయంలో కానివ్వండి, లేదా మిగతా విషయాలు ఇప్పటికి 3-4 సార్లు ఆయన సుప్రీంకోర్టుకి క్షమాపణ చెప్పినాడు. అది ఒక పక్క పెట్టుకుందాం. రెండవది, తెలంగాణలో మీరు 20 లక్షలు తొలగించారు, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. ఈ రోజు కాంగ్రెస్ గెలిచిందా లేదా కాదు సార్, ఎన్నికల సంఘం అంగీకరించింది సార్. నేను చెప్తున్నది ఎవరు గెలిచారని పక్క పెడతాం ఆంజనేయ రెడ్డి గారు, దయచేసి రాజకీయం చేయొద్దు. నేనేమంటున్నా అంటే ఎన్నికల సంఘం అంగీకరించింది, నేనేం కాదనలేదు. దానికి అక్కడ ఒకటి, ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతారో ఆ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారిని ఎవరుంటారు? రాష్ట్ర ప్రభుత్వం నియమించదు ఎన్నికల అధికారిని, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అధికారి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారే. అయితే ఆఫీసర్ ఎవరు సార్? అయితే ఏంటి సార్ దానికి? ఢిల్లీ నుంచి రారు శ్రీనివాస్ గారు. సార్ ఒక్క నిమిషం వినండి సార్. ఆఫీసర్ ఢిల్లీ నుంచి రారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో ఉండే ఆఫీసర్నే అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు వాళ్ళు? నేను ఎవరు ఆధ్వర్యంలో పనిచేసినా గానీ అధికారి రాష్ట్రం యొక్క అధికారి. రాష్ట్రము ఆయన ఎప్పటి వరకు పనిచేస్తాడు? ఎన్నికలు నడిచిన రోజుల్లో పనిచేస్తారు, లేదా ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నప్పుడే పనిచేస్తారు. కాబట్టి ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారి. ఆయన తప్పు చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుంటుందా? ప్రశ్న. ఒక్క నిమిషం నేను చెప్పేదండి సార్. ఒకటి అనదర్ పాయింట్, మీరు మహారాష్ట్రాన్ని గురించి మాట్లాడారు. మహారాష్ట్రలోని ఈ మధ్యనే మహారాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, అటువంటి ఏమీ జరగలేదు, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్ గా జరిగాయని మహారాష్ట్ర హైకోర్టు చెప్పింది. ఒకటి. రెండు, మాకు డిజిటల్ అడుగుతున్నామో ఇవ్వలేదు. ఎవరు అడిగారు? ఎవరు అప్లికేషన్ పెట్టారు? ఎవరు ఎన్నికల సంఘం దగ్గరకు పోయారు? వాటికి సమాధానం లేవు. నా దగ్గర బీహార్ ఎస్ఐఆర్ గురించి ఉందండి. వద్దాం సార్, బీహార్ ఎస్ఐఆర్ కోసం వద్దాం. ఆంజనేయ రెడ్డి గారు, బీహార్ ఎస్ఐఆర్ గురించి మీరే మాట్లాడదు కానీ డిబేట్. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ ఒక్క ప్రశ్న. మీరు బీహార్ ఎస్ఐఆర్ గురించి చెప్తారు కానీ ఎస్ఐఆర్ గురించి నేను యాక్చువల్గా సెకండ్ రౌండ్లో తీసుకుందాం అనుకున్నాను. దానికంటే ముందు ఇదే ప్రశ్న, ఎన్నికల సంఘానికి అప్రోచ్ కావట్లేదు అన్న దాని మీద ఒక విలేకరిని రాహుల్ గాంధీ గారిని కూడా అడిగారు. మహారాష్ట్రకి సంబంధించి నేను లేఖ రాశాను, మా ప్రతినిధులు పదే కలిశారు, వాళ్ళు చెప్తున్నది మేము అప్రోచ్ కాలేదన్నది అబద్ధం అని ఆయన మీడియా సాక్షిగా చెప్తా ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు. చెప్పండి, ఇప్పుడు వస్తుంది, వాయిస్ వస్తుంది, చెప్పండి. ఆ లేఖను ఆయన బహిర్గతం చేయమనండి. ఎన్నికల సంఘం రాసిన లేఖలు బహిర్గతంగా చెప్పారు, మేము ఉత్తరం రాశామని. ఆయన లేఖను బహిర్గతం చేయమనండి. ఒకటి. రెండోది, నేను ముందే చెప్పాను, ఇప్పటికి సుప్రీంకోర్టుకి వీర సావర్కర్ విషయంలో, చౌకీదార్ చోరీ విషయంలో, మొన్నసారి చైనా ల్యాండ్ విషయంలో, చైనా ఆక్రమించిన విషయంలో 2000 కిలోమీటర్లు అన్నాడు, 1000 కిలోమీటర్లు అన్నాడు, 4000 కిలోమీటర్లు, మళ్ళీ 44,000 కిలోమీటర్లు అన్నాడు. ఏమయ్యా నువ్వు భారతీయుడిగా మాట్లాడుతున్నావని సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. కాబట్టి నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ హ్యాబిచువల్ లయర్, అలవాటు ప్రకారం అబద్ధాలు చెప్తారు. పిచ్చి భాష పద్ధతి కాదు. నువ్వు మాట్లాడిన సేపు నేను మాట్లాడిన సేపు నేను ఆంజనేయ రెడ్డి గారు 1 సెకండ్. ఇక్కడ రాహుల్ గాంధీ గారు లైరా, నరేంద్ర మోడీ గారు లైరా చర్చ కాదు సార్. పాయింట్, రాహుల్ గాంధీ గారు 4 సార్లు సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తే 5వసారి కూడా అక్షంతలు వేయనివ్వండి. మీరు రాహుల్ సార్ శ్రీనివాస్ గారు, మీరు రాహుల్ గాంధీ గారు నిన్న ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడారు. ఆయనదే కదా చర్చ. దాని గురించి అడగలేదు సార్. ఆయన పెట్టిన ఆంజనేయ రెడ్డి గారు ఆయన పెట్టిన అంకెల్ రైటా కాదా కూడా నా చర్చ కాదు. ఒక జాతీయ ప్రధాన ప్రతిపక్షం వివరాలు బయట పెట్టినప్పుడు వాళ్ళ డిమాండ్స్ మీద నేను అడుగుతున్నాను. సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వరు, లేకపోతే
డిజిటల్ ఫామ్ లో డేటా ఎందుకు ఎవరు అన్నది నేను అడుగుతున్నాను సార్. ఎవరిని అడిగారు? ఏది రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఎన్నికల సంఘం దగ్గర పోయారా? ఇక్కడ బెంగళూరులో కూర్చొని మేము అడిగాము ఈ లేదంటే కుదరదండి. కూర్చొని నాకు రైల్వే టికెట్ రాలేదంటే నేను అప్లై రిజర్వేషన్ ఒక్క ప్రశ్న శ్రీనివాస్ గారు, ఈ దేశంలో ఎన్నికల్లో మాల్ ప్రాక్టీసెస్ చేసి డిస్క్వాలిఫై అయిన ప్రైమ్ మినిస్టర్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు ఎన్నికల్లో మాల్ ప్రాక్టీస్ చేశారు? నేను వేరే వాటికి ఒకసారి రామకృష్ణ గారు క్విక్ గా మీకు వస్తున్నాడు కానీ జేపీ గారు పద్మనాభ గారు కూడా జాయిన్ అయ్యారు. A day after Congress urged the Election Commission of India to provide machine-readable digital copy of Maharashtra voter list, ECI sources on Thursday said demand is not tenable. మేము ఇవ్వలేము. కాంగ్రెస్ రాహుల్ గాంధీ లెటర్ రాశాడు. కాంగ్రెస్ ప్రతినిధులు మహారాష్ట్రలో వెళ్ళి ఈసీఐని కలిసి సబ్మిట్ చేసి వచ్చారు. ఎలక్షన్ కమిషన్ కాదు ఇది. దయచేసి అర్థం ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. మనతో జయప్రకాష్ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు, అలాగే పద్మనాభరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా జేపీ గారు నమస్కారం. జేపీ గారు నో ప్రాబ్లం సార్, ఇట్స్ ఓకే. మీరు చూసే ఉంటారు బహుశా నిన్న రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసింది. నాకు 25 ఏళ్ల క్రితం మీరు చేసిన కసరత్తు గుర్తొచ్చింది సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి. అప్పటికి ఇప్పటికీ జయప్రకాష్ గారు, అప్పటికి ఇప్పటికీ అప్పుడు నాకు గుర్తుండి 13% చేర్చాల్సిన ఓట్లు చేర్చలేదు, 9% తీసేయాల్సిన ఓట్లు తీసేయలేదు. 1,80,000 ఓట్లు సనత్ నగర్ నియోజకవర్గం, 185 పోలింగ్ బూత్లు. ఇవాళ రాహుల్ గాంధీ బయటపెట్టిన డేటా ఒక మహదేవ్పురాకి సంబంధించి 6.5 లక్షల ఓట్లు అసెంబ్లీలో ఉంటే దానిలో 1,250 ఓట్లు అంటే 15.4% తీసేయాల్సిన ఓట్లు ఉన్నాయి. ఆయన చెప్పిన డేటా అది నిజమా కాదా నాకు తెలియదు. కానీ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నది 4-5 అంశాలు ఉన్నాయి జయప్రకాష్ గారు. వాటి మీద మాట్లాడుతూ రాజకీయ విమర్శలు అవి రైటా కాంగా ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం, మీరే ప్రూవ్ చేశారు. 25 ఏళ్ల క్రితం అదే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతోంది. అడుగుతున్నది ఒకటి, ఇది ఒక నియోజకవర్గంలో చేయడానికి నాకు కూడా గుర్తుంది సార్. సనత్ నగర్ మనం చేయడానికి ఆ రోజు బేగంపేట ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఆడపిల్లలు 400 మంది 3 నెలలు కష్టపడితే ఒక నియోజకవర్గం కవర్ చేయగలిగాం ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేయాలంటే. ఆయన అదే పాయింట్ రైజ్ చేశారు. ఇది ఫిజికల్గా వెరిఫై చేయాలంటే సంవత్సరాలు దశాబ్దాలు పడుతుంది. ఎలక్ట్రానిక్ ఫామ్లో, మెషిన్ రీడబుల్ ఫామ్లో, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఫామ్లో డేటా కావాలి. ఒక 10-15 ఏళ్ళ డేటా కావాలి ఓటర్ లిస్టులు అనేది నెంబర్ 1. నెంబర్ 2, పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక రూల్ కూడా ఉన్నది, 45 రోజులు ఆ డేటాని సేవ్ చేయాలని. సీసీటీవీ ఫుటేజ్లు మొన్న మహారాష్ట్రకి సంబంధించి కొన్ని రాష్ట్రాలు, హర్యానాకి సంబంధించి అడుగుతున్నప్పుడు అది 25 రోజుల లోపే వాటిని డిస్ట్రాయ్ చేసామని చెప్పి ఎన్నికల సంఘం చెప్పినట్టుగా ఒక వార్త. మూడవది, ఈ మధ్యకాలంలో మీరు గమనించి ఉంటారు జేపీ గారు, ఓట్ ఫర్ డెమోక్రసీ పేరుతో మహారాష్ట్ర ఒక ఎన్జిఓ చేసిన కసరత్తులో పోలవుతున్న ఓట్లకి లెక్కిస్తున్న ఓట్లకి తేడా అని చెప్పి ఇంక్లూడింగ్ తెలుగు రాష్ట్రాలతో సహా వాళ్ళు డేటా బయటపెట్టారు. ఇదంతా రికార్డుల్లో ఉన్న డేటా అనేది ఎవరు తీసేయడానికి కూడా వీలు లేని డేటా. దాదాపు కొన్ని చోట్ల 10-12% తేడా కూడా ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉన్న ప్రతిసారి ఎన్నికలైన 3-4 రోజులకు కానీ టోటల్ అసలు ఎంత పోలైందన్న డేటా బయటికి రావట్లా. ఆఖరి నిమిషంలో 10-12% పెరిగినట్టుగా, 6 తర్వాత పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో 10-12% పెరిగినట్టుగా బయటకు వస్తూ ఉన్నాయి. వీవీప్యాట్ కొన్ని సందర్భాల్లో ఛాలెంజ్ చేసి డబ్బులు కట్టినా వాటిని లెక్కించడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇలా అనేక అంశాలు ఎన్నికల సంఘానికి సంబంధించి ఉన్నాయి. ప్రధానంగా ఈ 4-5 అంశాల మీద ఏం చెప్తారు జేపీ గారు? శ్రీనివాస్ గారు, చాలా విషయాలు కలగాపులంగా ఉన్నాయి కాబట్టి కొన్ని పరిమితంగా తీసుకుందాం. ముందుగా రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ ఓటర్ జాబితా మీద దృష్టి పెట్టడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే పార్టీలందరూ కూడా హడావిడి చేయటమే తప్ప, పెద్ద పెద్ద గంభీర ప్రసంగాలు చేయడమే తప్ప చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ చిన్న పొరపాట్లు పెద్ద పొరపాట్లను ఏం చేయాలని ఆలోచన చేయలేదు. ఇందాక చెప్పినట్టుగా 1999లో లోక్సత్తా పనిచేసింది 26 ఏళ్ల క్రితం. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్లో, ఢిల్లీలో 5 రాష్ట్రాల్లో ఢిల్లీతో సహా నియోజకవర్గం ఎలాగైతే మీరు చెప్పి సనత్ నగర్లో చేశామో ఫుల్గా కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ప్రతి ఓటు కూడా ఎన్నికకు ముందు, ఎన్నిక తర్వాత. ఎన్నికకు ముందేమో ఏ పేర్లు ఉండకూడనివి ఉన్నాయి, అర్హత లేనివి అంటే అక్కడ నివాసం ఉండనివి, చనిపోయిన పేర్లు ఉన్నాయి. ఏ పేర్లు అర్హత ఉన్నాయో లేవు, 2 కలిపి పొరపాట్లు అని చెప్పాం.
అలాగే ఎన్నిక అయిన తర్వాత ఏమో ఆ రోజుల్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డ్ ఉండేది కాదు, అప్పుడు ఇంకా సోఫిస్టికేషన్ రాలా. అందుకని ఈ పోలింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఈ మార్క్డ్ ఓటర్స్ రోల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఓటింగ్ అయిన తర్వాత వీడు ఓటేసారు మార్క్ చేసుకుంటారు, అవి ఆ లిస్ట్ మన దగ్గర ఉంది. అది తీసుకుని ఆ వేసిన వాళ్ళంతా ఉన్నారా లేదా, ఓకే, ఈ రెండు చూసాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు వచ్చే ముందు మనకు కొన్ని విషయాలు స్పష్టం కావాలి. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఓటర్ల జాబితాలో తప్పిదాలు ఉన్నాయి, కానీ గతంతో పోలిస్తే చాలా మెరుగుపడింది. ఆనాడు మనం సర్వే చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 10-12% తప్పులు అంటే అన్ని తప్పులని కాదు, కొంచెం పదాలకు అర్థాలు జాగ్రత్త చూసుకోవాలి. అయితే అర్హత ఉన్న ఓటర్ పేరు నమోదు కాలేదు, కానీ అంతకంటే ఎక్కువ అర్హత లేని ఓటర్ పేరు నమోదు ఏంటంటే చనిపోయినారు, ఆ ఊరి నుంచి వెళ్ళిపోయినారు, లేకపోతే నివాసం మారినారు, అడ్రస్ మారింది, మరొకటి అయింది, ఇలాంటి ఈ పొరపాట్లు. ఈ రెండు కలిపితే గ్రామీణ ప్రాంతాల్లో 10-12% పొరపాట్లు దొరికినాయి. కానీ ఓటింగ్ తర్వాత చూస్తే దొంగ ఓట్లు పడ్డాయంటే 1-1.5% అలా దొంగ ఓట్లు కనిపించినాయి. అంటే అడకూడని ఓట్లు కనిపించింది. దొంగ ఓట్లని నిర్ధారణ చెప్పలేము, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మనిషి కనిపించట్లా. పట్టణ ప్రాంతాల్లో 45% వరకు తప్పులు దొరికినాయి అలాంటి. అంటే మళ్ళీ పట్టణ ప్రాంతాలు ఎందుకని, ఎవరు పట్టి మొహం తెలియదు ఎవరికి. ఆ ఊరి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, అడ్రస్ మారి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, ఆ పేర్లు తీసేయడానికి ఎవరు పట్టించుకోవాలి. కొత్త పేరు చాచడం కోసం కొందరు పట్టించుకోవాలి, తీసేయడం కోసం పట్టించుకోవాలి. ఇలాగా 40%. కానీ ఓటింగ్ అయిన తర్వాత పొరపాట్లు ఏం జరిగినాయంటే 3-4%, 5% కనిపిస్తున్నాయి. అప్పుడు చాలా ఈ కసరత్తు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా ఒత్తిడి తీసుకొచ్చాం, ఇది బహిరంగ పరిచయం అవుతాం. ఎన్నికల సంఘం కొన్ని చర్యలు తీసుకున్నది. మీరు కొన్ని విషయాలు గుర్తించాలి. మనం తిట్టడం చాలా తేలిక. యంత్రాంగంలో ఎవరున్నా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎస్పీ కావచ్చు, లేకపోతే ఇంకొక తిట్టడం చాలా తేలిక. చేసిన పనులు గుర్తించండి. ప్రపంచంలో దాదాపు ఎక్కడా లేని రీతిలో ఓటర్ గుర్తింపు కార్డులు భారతదేశంలో దాదాపు అందరికీ పంచారు. 2 ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఫోటో ఉన్నది. 3 ఓటర్ల జాబితాలో ఓటర్ ఫోటో బహుశా నాకు తెలిసే ప్రపంచంలో మరి ఎక్కడ లేదు, భారతదేశంలో మాత్రమే. అందరు ఓటర్లకు 180-90 మంది ఓటర్లకి ఓటర్ల జాబితా ఓటర్ల లిస్టులో ఫోటో ఉంటుంది. ఫోటో చూసారు లేదు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం చేత తర్వాత మనం ఆనాడు ఏం ప్రతిపాదించామంటే పోస్ట్ ఆఫీస్ని ఓటర్ల జాబితాకి ఓటర్ల నమోదుకి కేంద్రంగా పెట్టమని. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అందరికి నమ్మే సంస్థ, అందరికీ అందుబాటులో ఉండే సంస్థ. అక్కడ రాజకీయాల ప్రభావం పెద్దగా ఉండదు. అది మొదట్లో వ్యతిరేకించిన పెద్ద పట్టించుకోకపోయినా తర్వాత కొంచెం గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే పట్టించుకున్నారు. అరుణ్ షౌరి గారు మంత్రిగా ఉండగా నేను నా దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒప్పించి లింగ్డో గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండగా ఇద్దరిని ఒప్పించి కొంచెం లింగ్డో గారి మీద క్యాక్లౌట్ చేయాల్సి వచ్చింది. అవి చేశారు. ఈ రకరకాల ప్రక్రియల వల్ల మళ్ళీ తర్వాత చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ 12% తప్పులు 4-5% పరిమితమైనాయి. పొరపాటు ఓట్లు 0.5% కూడా లేవు. పట్టణ ప్రాంతాల్లో 45% తప్పులు 10-12% పరిమితమైనాయి. పొరపాటు ఓట్లు 3-4% కంటే ఎక్కువ లేవు, 2% లోపల ఉన్నాయి. ఇంకా తగ్గాలి, 0 చేయాలి. కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి డిజిటలైజేషన్ వచ్చింది, అప్పుడు అది డిజిటలైజేషన్ లేదు ఇంకా. ఈ మధ్య కూడా నేను కొంతమందిని అడిగాను, నేను యంగ్స్టర్స్ని కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళని, డిజిటల్గా మీరు అప్లై చేయండి అవుతుందని చెప్పని. అయిపోయింది, పక్కాగా అయిపోయింది. కాబట్టి సిస్టమ్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. మీరు చెప్పినట్టు సిస్టమ్ ఫ్లెక్సిబుల్ అయిన మాట వాస్తవం జేపీ గారు. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న కొంతమందికి చాలా మందికి వస్తున్నాయి, ఓటు రావట్లేదని ఎవరు అంట్లా మొన్నటిదాకా. ఇప్పుడు సరే బీహార్ విషయం మనం మళ్ళీ సెకండ్ రౌండ్లో వద్దని చెప్పి, దానికంటే ముందు ఇప్పుడు ఈ అడుగుతున్న డిమాండ్స్ 2-3 ఉన్నాయి జేపీ గారు. అంటే దీంతో దానికి వస్తాను. ఓకే, ఇంకోటి గుర్తించాల్సింది, ఆ డిమాండ్స్కి వెళ్లే ముందు ఓటర్ల జాబితాలో పొరపాటు ఉన్నా కూడా దొంగ ఓట్లు కాదు. ఇది మనకి 2 కన్ఫ్యూజన్ ఉంది. మనకి దొంగ ఓట్లు పడ్డం అనేది చాలా అరుదుగా జరుగుతుంది మనకున్న వ్యవస్థలో. మీ 2కి కన్ఫ్యూజన్ ఉంది. మనకేంటి 1,00,000 ఓట్లు పొరపాట్లు ఉన్నాయంటే 1,00,000 దొంగ ఓట్లు పడ్డాయన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాదు, కరెక్ట్ కాదు. ఈ 2కి చాలా తేడా ఉంది, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బోల్డ్ అన్ని కట్టుబాట్లు, బోల్డ్ అన్ని చెక్స్, సేఫ్ గార్డ్స్ ఉండటం చేత ఓటర్ల జాబితాలో పొరపాట్లు దొరికినా అంటే ఓటర్ల జాబితా సవరించద్దు కదా, దానికోసం పోరాటం చేసిందే నేను. లోక్సత్తా ఉద్యమం చాలా కాలాన్ని కేటాయించింది ఓటర్ల జాబితా సంస్కరణ కోసం. చాలా కష్టపడి చేశాం. భగవాన్లు గారిని మరణించారు 2 నెలల క్రితం. ఆయన స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ పనిచేశారు. చాలా తక్కువ ఖర్చుతో వీళ్ళందరినీ కూడా మేము చెప్పిన వాళ్ళని మొబిలైజ్ చేసి అన్ని రాష్ట్రాల్లో అద్భుతమైన రీతిలో సర్వే చేశారు. ఆయన అంటే నాకు అపారమైన ప్రేమ. ఎంతో మంది ఇలాగ పౌర సమాజం నుంచి కార్యకర్తలు, నైపుణ్యం ఉన్న వాళ్ళు మనసు పెట్టి, వాళ్ళ పేరు కూడా తెలియదు ఎవరికి, అజ్ఞాతంగా ఉండి దేశం కోసం చేశారు.
కాబట్టి ఓటర్ల జాబితాని 100% ఎంత బాగుంటే అంత బాగు చేయాలి. కానీ ఈ తప్పిదాలకి దొంగ ఓట్లకి సంబంధం. దొంగ ఓట్లు పడడం భారతదేశంలో చాలా అరుదైనటువంటిది. ఇక ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ఖచ్చితంగా అందుబాటులో తేవాలి. నాకు తెలిసిన అందుబాటులో ఉన్నది, డిజిటల్ ఫామ్ లో లేదన్నది పాయింట్ సార్. ఇప్పుడు మీరు బటన్ నొక్కే వేళ భారతదేశంలో ఏ ఓటర్ల జాబితాని మీరు కాదు అంటే అది కాదు జేపీ గారు. ఇక్కడ తేడా పాయింట్ ఏంటంటే మెషిన్ రీడబుల్ ఫామ్. రాహుల్ గాంధీ అడుగుతున్నది ఏంటంటే సపోజ్ ఒక ఫోటో ఉందనుకోండి, 6.5 లక్షల ఓట్లు మహదేవ్పురాలో ఉన్నాయి. ఫస్ట్ ఫోటో నాది ఉంటే నా ఫోటో ఈ 6.5 లక్షల ఓట్లలో మళ్ళీ ఎక్కడన్నా డూప్లికేట్ ఉందా అది చెక్ చేయడానికి ఆటోమేషన్ ద్వారా చేస్తే ఈజీ అవుతుంది. ఫిజికల్గా వెరిఫై చేయాలంటే కష్టం. అలాంటి డిజిటల్ ఫార్మాట్లో అడుగుతుంది. దానికి సమాధానం చెప్పలేను, ఎందుకంటే ఒకటి టెక్నాలజీ నాకు అంతగా తెలియదు. రెండోది మరి ఇంత పెద్ద 98 కోట్ల మంది ఓటర్లు ఉన్న దేశంలో మరి ఈ మొత్తాన్ని మార్చడానికి మనం మాట చెప్పొచ్చు. గవర్నమెంట్ దగ్గర ఆ మోడల్ ఉంది జేపీ గారు. గవర్నమెంట్ దగ్గర ఈ ఎన్నికల సంఘం దగ్గర డిజిటల్ ఫార్మాట్ లో డేటా ఉంది. కానీ డిజిటల్ ఫార్మాట్ లో అందుకని లోతుకి వెళ్ళకుండా నేను వ్యాఖ్యానించాను. కానీ ఓటర్ల జాబితా అందుబాటులోకి తీసుకురావాలి ఎంత వీలుంటే అంతగా అన్న విధానంలో అసలు దాని నా ఉద్దేశంలో భేదాభిప్రాయంగా అవకాశం లేదు. భారతదేశంలో అదృష్టం కొద్దీ టెక్నాలజీ పూర్వం ఇప్పుడు మనం ఈ సర్వేలు చేస్తున్నప్పుడు ఓటర్ల జాబితా కోసం తలప్రాణం తోకొచ్చింది. ఒక్కొక్క దానికి 4-5 వేలు ఖర్చు పెట్టి మనం కొనాల్సి వచ్చింది అధికారికంగా. లేదంటే ఆ పార్టీని ఈ పార్టీని అడిగితే వాళ్ళు మనకి ఇచ్చారు. అలాగే పోలింగ్ బూత్ లో ఓటేసిన వాళ్ళు లిస్ట్ ఇవ్వాలని చెప్పంటే మన గుడ్ విల్ వల్ల వాళ్ళ నుంచి మనం సంపాదించాం, కానీ అధికారికంగా మనకు మార్గం లేదు. కానీ ఈవేళ టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఈ సమాచారం ఖచ్చితంగా ఎవరు కోరినా కూడా, పార్టీలే కాదు ఎవరు కోరినా అందుబాటులో తేవడం అవసరం. పెద్ద కష్టం కాదు నా దృష్టిలో. అట్లాగే సీసీ ఫుటేజ్కి సంబంధించి పోలింగ్ రోజు సీసీ ఫుటేజ్ సంబంధించి ఏం చెప్తారు జేపీ గారు? అది నాకు ఆచరణ సాధ్యంగా అనిపించట్లా. ఇప్పుడు 10 లక్షల పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ బూత్ లో 8 గంటలు ఎంతో రికార్డ్ అవుతుంది డేటా. 8 గంటలకు బయలుదేరితే మొదలెడితే సాయంత్రం 5కో 6కో అవుతుంది కదా, 10 గంటలు ఎంతో పోలింగ్. అంటే 1 కోటి గంటల పోలింగ్ బూత్ మీకు సమాచారం కావాలి. ఇంత సమాచారాన్ని మీరు దీర్ఘకాలం భద్రపరచడానికి ఆ సాంకేతికంగా ఇబ్బందులు నాకు తెలియదు. సాధ్యమైతే భద్రపరచాలి. కానీ ఆ సమాచారం వచ్చినా కూడా ఈ 10 లక్షల పోలింగ్ బూత్ లో ఎవరన్నా పార్టీల కార్యకర్తలు పనిచేస్తున్నారని నేను నమ్మను. ఊరికే ఏదేదో ఒక వాదన కోసం, అరుపుల కోసం, కేకల కోసం తప్ప దీనిలో పెద్ద నాకు కనిపించట్లేదు. కానీ ఏ మాత్రం సాధ్యమైనా అందుబాటులో తేవాలి. జనరల్ ప్రిన్సిపల్ అంటే ట్రాన్స్పరెన్సీ కావాలి. మూడోది ఓట్స్ పోల్డ్ అండ్ ఓట్స్ కౌంటెడ్. దీన్ని నేను ఏమాత్రం నమ్మను. అలాగే ఓట్లు పోలైన జాబితా సవరిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం, ఇది చాలా అందరికి అర్థం కావాలి. ఎన్నికల సంఘం అనేది అక్కడ ఏదో ఒక దేవుడు, ఆ బ్రహ్మ కూర్చుండి అక్కడ ఆదేశం ఇస్తే మొత్తం ప్రపంచంతో మారిపోతుంది అనుకుంటున్నా. అలాంటిది ఏం లేదు. ఎన్నికల సంఘం కేవలం ఒక నామమాత్రపు సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. పని జరిపేది మన గుమస్తారు. మీకు మహదేవ్పురంలో గుమస్తారు, సనత్ నగర్లో ఉన్న గుమస్తారు, నగరాలు అయినట్టయితే మున్సిపల్ సిబ్బంది, గ్రామాలు జిల్లాలు అయినట్టయితే రెవెన్యూ సిబ్బంది జిల్లా కలెక్టర్ అధీనంలో. మీకు అక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరు? పూర్వకాలం మండలాలు తహసీల్దారు, తాలూకా తహసీల్దారు, మండలం తహసీల్దారు. నగరంలో అయితే డిప్యూటీ కమిషనరు. ఓటర్ రిజిస్ట్రేషన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళ సబార్డినేట్స్ చేతుల్లో ఉంటుంది. ఈ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఈ సిబ్బంది చేతుల్లో ఉంది. ఈ సిబ్బంది ఎవరి చేతుల్లో ఉన్నారు? 2024 ఎలక్షన్ జరిగింది, లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడారు. ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు. పూర్తిగా యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. కానీ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారు జేపీ గారు? అది ఇంపార్టెంట్ కదా. కేంద్ర ఎన్నికల సంఘం నామమాత్రం. మళ్ళీ చెప్తున్నా, నిజంగా ఎన్నికల సంఘం జిల్లా కలెక్టరు, నిజమైన ఎన్నికల సంఘం మీ మున్సిపల్ కమిషనరు. ఎన్నికల సంఘం వాళ్ళకి అంటే ఆరోపణలు వస్తే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది కదా, వాళ్ళ మీద తీసుకోకుండా ఉండదు కదా. ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నారు కదా, 10 లక్షల పోలింగ్ బూత్లు ఉన్నాయి కదా, 1 కోటి మంది ఎన్నికల్లో పనిచేస్తారు. ఢిల్లీలోకి వచ్చిన ముగ్గురు ఈ 1 కోటి మంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, రాష్ట్రం ఆధీనంలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ మనకు కనిపించుకున్నటువంటి ఊహాగానాలు. ఇది పూర్తి జిల్లా కలెక్టరు లేక మున్సిపల్ కమిషనరు సర్వాధిపతి ఎన్నికల విషయంలో, ఎన్నికల నిర్వహణ విషయంలో. మళ్ళీ చెప్తున్నా, జిల్లా కలెక్టరు, పెద్ద నగరాల్లో మున్సిపల్ కమిషనరు సర్వాధిపతులు. సర్వం వాళ్ళ చేతుల్లో జరుగుతుంది. మీరనేది పోనీ అక్కడ ఎవరికి బలం ఉంటే కాదు జేపీ గారు. ఈ దొంగ ఓట్లు కావాలని పార్టీలు ఇప్పుడు ఒకే ఇంటి అడ్రస్తో, దాని ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అది చాలా హైదరాబాద్లో అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఒకే ఇంటి పేరుతో 400 ఉన్నాయి, బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయని. ఎవరో కావాలని రాపిస్తారు, అవి మనకు తెలిసిందే. వాటంతా వచ్చి చేరవు. అక్కడ ఎవరిది బలం ఉంటే పోనీ ఆ బలం ఉన్నవాడి చేతిలో బడుతుందన్నట్టుగా అనుకోవచ్చా? బలం ఉన్నవాడిది బర్రె అంతవరకు అనుకోవచ్చా జేపీ గారు?
దానిలో అనుమానం లేదు శ్రీనివాస్. నేను కొంచెం ఒక్క నిమిషం ఉపయోగపడండి. ఎందుకంటే ఈ విషయాల్లో మనకి పార్టీలు పక్కన పెడితే వాడికి పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. దేశ ప్రజాస్వామ్యము, దేశ భవిష్యత్తు మనందరికీ ప్రాణం. నరేంద్ర మోదీ ఎవరంటారు రేపు పోతాడు, కాదుగా శాశ్వతం. రేవంత్ రెడ్డి గారు ఎవరంటారు రేపు పోతాడు. వీడు కాదుగా శాశ్వతం. మన దేశ ప్రజాస్వామ్యం శాశ్వతం. కాబట్టి కొంచెం ఉపయోగపట్టండి. ఈ టోటల్స్ విషయం వచ్చింది ఉదాహరణకి. నేను ఇందాక ఎందుకు చెప్తాను వికేంద్రీకరించిందని చెప్పినది, ప్రతి పోలింగ్ బూత్ లో నమోదైన ఓటు వేసిన వాళ్ళ సంఖ్య పోలింగ్ బూత్ తెలుస్తుంది. అది క్షణక్షణం మారుతుంటుంది కదా. ఈ 10 పోలింగ్ బూత్లు కలిపితే ఒక చిన్న ఒక మానిటరింగ్ కోసం ఎక్సెల్ షీట్లు వచ్చేసినాయి సార్, అంతా ఆటోమేటిక్ యాప్లు వచ్చేసి అవన్నీ కలిపితే నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, అసెంబ్లీ కలిపితే ఒక లోక్సభ, ఇవన్నీ కలిపితే ఒక రాష్ట్రం, దేశం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయా సమాచారం? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందా? కింద నుంచి పైకి వస్తుందండి. మరి 10 లక్షల పోలింగ్ బూత్ల్లో జరుగుతున్న వ్యవహారం అసమర్థమైన దేశంలో, అలసత్వం ఉన్న దేశంలో, బోల్డంత గందరగోళం పోలింగ్ లెవెల్లో జరుగుతున్న దేశంలో ప్రతిక్షణం, అందులో పోలింగ్ వస్తున్నప్పుడు క్యూలు ఉంటాయి, కొన్ని చోట్ల ఉండబోదు, అదో ఏదో హడావుడి జరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో ఆ సమాచారం ఢిల్లీకి ఒకసారి ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏమన్నా మ్యాజిక్ ఏమన్నా? ఢిల్లీ కాదు సార్, ఢిల్లీ కాదు జేపీ గారు. అంటే ఎలక్షన్ కమిషన్లు పెట్టేది వాడు, వెబ్సైట్లో పెట్టేది ఢిల్లీ వాడే. మన దురదృష్టం ఏంటంటే ఢిల్లీ వాడు పెట్టలేదు, తర్వాత పెట్టాడు, ఈ మధ్యలో గోల్మాల్ జరిగింది అనుకుంటున్నాం మనం. తప్పది. సమాచారం ఇక్కడి నుంచి అక్కడికి పోతుంది. రైట్ సార్. ఇక్కడి నుంచి ఎంత వాడి దగ్గర ఎంత ఉంటుంది, ఉన్నంత వరకు పెడతాడు. మళ్ళీ వస్తాను జేపీ గారు, మీ దగ్గరికి వస్తాను. ఒకసారి ఇంకొక మాట చెప్పండి సార్, చెప్పండి. చివరి మాట నేను చెప్పదలుచుకున్నది, ఖచ్చితంగా ఎన్నికల ఇంత పెద్ద విస్తృతమైన దేశంలో 98 కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో ఓటర్ల జాబితాలో ప్రక్షాళన జరగాలి. ఎంత పర్ఫెక్షన్ ఉంటే అంత పర్ఫెక్షన్ కావాలి. కానీ 2 విషయాలు. ఒకటి, ఈ పొరపాట్లు ఉన్నవి ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయా? 2, ఈ పొరపాట్లు మనకు మాత్రమే పరిమితమా? ఈ 2 ఒక్క క్లుప్తంగా చెప్తాను. అమెరికా లాంటి దేశంలో, ప్రపంచంలో మరి అత్యంత సంపన్నమైన దేశము, సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఉన్న దేశం కదా, సెన్సస్ లో జనాభా సేకరణలో 1 నుంచి 2% తప్పులు దొరుకుతాయి సెన్సస్ లో. కాబట్టి లార్జ్ డేటాలో, జనగణనలో కానీ దీనిలో కానీ కొన్ని పొరపాట్లు దొరకడం అనివార్యం. 2, ఈ పొరపాట్లు ఎన్నికల ఫలితాలను శాసించలేదు. పొరపాట్లు తొలగించాలి. ఎంత క్లోజ్ టు పర్ఫెక్షన్ సాధ్యమైతే అంత క్లోజ్ టు పర్ఫెక్షన్ తీసుకెళ్ళాలి. కానీ పొరపాట్లు మన ఎన్నికల ఫలితాలను శాసించలేదు. మన సమస్య పోలింగ్ బూత్లో లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, సమస్య రాజకీయ పార్టీల్లో, రాజకీయ సంస్కృతిలో, ఓట్ల కొనుగోలులో, తాయిలాల కల్చర్లో, అధికార కేంద్రీకరణలో ఉండి ప్రజాస్వామ్యం విఫలమవుతోంది. కానీ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజాస్వామ్యం మారుతుందన్న భ్రమ నుంచి మధ్యతరగతి వర్గాలు, మీడియా బయట, ఇది చాలా తేలిగ్గా అనిపించేది. ఇంతకంటే ఈ దేశంలో పొరపాటు పడేది ఇంకోటి లేదు. రైట్ సార్ జేపీ గారు, మళ్ళీ వస్తాను జేపీ గారు. పద్మనారెడ్డి గారు, ఇక్కడ సరే ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయా లేదా అది రాజకీయ పార్టీలు చూసుకోవాలి. జేపీ గారు చెప్పినట్టు దానివల్లే ఎన్నికలు మారిపోయే పని అయితే నిజంగానే మొన్న బీజేపీకి 240 ఎందుకు రావాలి, 300 ఎందుకు రాకూడదు, ఆ చర్చ వేరు. నేను దానిలోకి వెళ్ళట్లా. ఇవాళ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక ఎంపిరికల్ డేటాని బయటపెట్టింది. రైట్ అని కూడా నేను చెప్పట్లేదు జేపీ గారు, పద్మనారెడ్డి గారు. పాయింట్ ఏంటంటే ఈ డేటాని మరింతగా వెరిఫై చేసుకోవడానికి మీరు కూడా చాలా సందర్భాల్లో పద్మనారెడ్డి గారు ఎన్నికల సంఘాలను అప్రోచ్ అవుతారు. మీరు ఎలక్షన్ వాచ్ ప్రతి ఎన్నికలప్పుడు మీరు ఈ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో 2 పాయింట్లు తప్పులు ఉంటున్న మాట వాస్తవం, ఎక్కువ తక్కువ తేల్చాలి ఒక అంశం. టెక్నాలజీ పెరిగిన తర్వాత డిజిటల్ ఫామ్లో డేటా ఎందుకు ఇవ్వకూడదు, డిమాండ్లు అవి మిగతా ఆరోపణలు పక్కే పెడతాం పద్మనారెడ్డి గారు. డిమాండ్లు ఏంటంటే డిజిటల్ ఫామ్లో, మెషిన్ రీడబుల్ ఫామ్లో ఓటర్ల జాబితాలు కావాలి. అది పార్టీలకు కావచ్చు, ప్రజా సంఘాలకు కావచ్చు, ఎవరైనా అడగనివ్వండి, డబ్బులు తీసుకొని ఇవ్వండి, ఊరకు కూడా ఇవ్వక్కర్ల, వాటికి ఎంత అయితే అంత. అలాగే సీసీటీవీ ఫుటేజ్లు విధిగా పోలింగ్ అయిన 45 రోజుల దాకా ఉంచాలి, అనేక అభ్యంతరాలు వస్తాయి. ఎలా అయితే ఓటర్లు ఈవీఎంలు జాగ్రత్త పరుస్తారో సీసీ ఫుటేజ్లు కూడా జాగ్రత్త పరచాలని నా రూల్ ఉంది. దాన్ని మార్చారని చెప్పి రామకృష్ణ గారు చెప్తున్నారు. ఆ డేటా, ఆ సీసీ ఫుటేజ్లు అది 100 కోట్ల గంటలు ఉంటుందా, దానికి 50 కోట్లు అవుద్దా, 100 కోట్లు అవుద్దా, డబ్బుల సంగతి వేరే చర్చ. డబ్బులు తీసుకొనైనా ఆ డేటా ఇచ్చే వెసులు. ఇవాళ డేటా స్టోర్ చేయడానికైతే నాకు తెలిసి కొన్ని ఏమంటారు పెటాబైట్ల డేటా స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ దేశం అంతా ఉన్నాయి. యూట్యూబ్లోనే ఇవి కొన్ని కోటాది కోట్ల గంటల డేటా ఉంటుంది. డేటా స్టోర్ చేయటం సమస్య కాదు, దానికి డబ్బులు తీసుకోవచ్చు. డేటా రిలీజ్ చేయటంలో ఇబ్బంది. వాళ్ళు చెప్తుంది ఎన్నికల సంఘం డేటా ఇవ్వటంలో అనేక సమస్యలు వస్తాయన్నది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న అంశం. మీరేం చెప్తారు పద్మనారెడ్డి గారు? రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన డేటా ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులకు సంబంధించి. పద్మనారెడ్డి గారు
సార్ మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. పద్మనాభరెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. హలో పద్మనాభరెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు సార్, మ్యూట్లో ఉన్నది సార్. హలో, యా గో అహెడ్ సార్, చెప్పండి సార్, వినపడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు జేపీ గారు క్లియర్ గా క్లారిటీ ఇచ్చినారు. ఇంకా మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఓకే. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే మీరు కనీసం ఏమి అడగదలుచుకున్నారో దాన్ని ఒక అఫిడవిట్ ద్వారా అడగండి. అంటే మీరు సంతకం చేసి అఫిడవిట్ ఇచ్చి అడగండి, మేము ఇస్తామన్నారు. అది ఎలక్షన్ రూల్స్ లో సెక్షన్ 20లో ఉంది. రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే నేను పార్లమెంట్ లో కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసినాను కాబట్టి మళ్ళీ దీనికి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని ఒక గంట క్రితం బెంగళూరులో చెప్పి. అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటిస్తూ మీరు అడగండి, అప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టచ్చు. రెండోది ఏంటంటే మీరు ఒకటి అడిగినారు, అప్ టు 5 o'clock పోలింగ్ 50-60% అయితే 5 to 6 ఆ ప్రాంతంలో ఎక్కువ పోలింగ్ అవుతుంది, రిగ్గింగ్ జరిగి ఉండొచ్చు అని. నేను నా సర్వీస్ లో ఉన్నప్పుడు చాలా సార్లు రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసినాను. ఆ అనుభవంతో చెప్తా ఉన్నాను. ఏమవుతుందంటే వీళ్ళు గంటకు ప్రోగ్రెస్ చెప్పాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఆ 4 o'clock పొజిషన్ 5కి కానీ రాదు, మనకు 5 o'clock వచ్చే పొజిషన్ 4కు ఉంటుంది అనమాట. సో అది తక్కువ ఉంటుంది. 5 తర్వాత వచ్చేది ఆ ఎండ్ లోపల మొత్తం చూసుకొని పంపుతారు కాబట్టి తప్పకుండా ఇదవుతుంది. ఎప్పుడే కానీ ఏ ఎలక్షన్లను కానీ లాస్ట్ 1 hour లో 15-20% పెరుగుతుంది. దాన్ని మనం రిగ్గింగ్ అనుకోవడానికి లేదు. రిగ్గింగ్ అని కాదు సార్, ఆ డేటా బయట పెట్టడానికి ఎంత టైం కావాలి సుమారుగా? కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, లేవంట్లా. గతంలో ఆ రోజు రాత్రికో రెండో రోజుకో కరెక్ట్ అయ్యేది. ఈ మధ్య చాలా సందర్భాలు మీరందరూ కూడా చూసే ఉంటారు, 3-4 రోజులకు కూడా ఆ డేటాను ఇస్తున్న పరిస్థితి. పద్మనాభరెడ్డి గారు, అన్నిట్లో అలా జరగడం లేదు. ఎక్కడైతే కొద్దిగా కాంప్లికేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఓటింగ్ అప్పుడు లాట్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ వస్తున్నాయో, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా ఈచ్ పార్టీ వాళ్ళు, అక్కడ జరుగుతుంది. ఏదైనా టెక్నికల్ గా కూడా ప్రాబ్లం ఉండి కావచ్చు, బట్ 95% సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఆనాడు ఈవినింగ్ వరకు అయితే వెళ్ళిపోతుంది. అంతెందుకు 11-12 గంటలకే ట్రెండ్స్ అనాలిసిస్ వచ్చేసేస్తున్నది, 1 o'clock రిజల్ట్స్ ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ తోని మేము ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు రాత్రి 1 గంట వరకు కూడా కౌంటింగ్ జరిగేది. కొన్ని మారుమూల ప్రాంతాల నుంచి ఇంకా బ్యాలెట్ బాక్స్ రాకపోయేది, చేరకపోయేది. అప్పటి నుంచి ఇప్పుడు అంతా డెవలప్ అయింది. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ లోపల ఏదైనా అక్రమాలు జరిగితే హైదరాబాద్ లో కూర్చున్నటువంటి ఎలక్టరల్ ఆఫీసర్ చూడగలుగుతాడు, కలెక్టర్ చూడగలుగుతాడు. ఆ విధంగా టెక్నాలజీ డెవలప్ అయింది. ఇంకొక పాయింట్ ఏంటంటే హైదరాబాద్ సిటీలో చార్మినార్ ఇంకా పక్కకున్న కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పుడు కూడా 50-55% కంటే పోలింగ్ దాటదు. అది అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, అది మీకు కూడా ఐడియా ఉంది. దీని మీద కొంచెం సర్వే చేసి చూసినాం. చాలా మట్టుకు చనిపోయిన కూడా లిస్ట్ లో పేర్లు ఉన్నాయి, అవి తీయలేదు. ఎందుకు తీయలేదంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. చట్టంలో ఏముందంటే పేరు నమోదు చేసుకోవడానికి ఫామ్ 6 లోపల పేరు పంపిస్తే నమోదు అవుతుంది ఈజీగా. డిలీట్ చేయడానికి సంబంధిత అధికారి అక్కడికి రావాలా, పర్సనల్ గా వెరిఫై చేసుకున్నప్పుడే డిలీట్ చేయగలుగుతాడు. ఇది కొద్దిగా టైం కన్స్యూమింగ్. ఆ స్టాఫ్ అంతగా లేకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా అక్కడ అందంగా ఉండిపోతున్నాయి అనమాట. సో ఇప్పుడు డేటా ఇవ్వటంలో మీ పాయింట్, డేటా డిజిటల్ ఫామ్ లో కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వటంలో కానీ రాహుల్ గాంధీ గారు అప్లై చేయాలి, పిటిషన్ ఇవ్వాలి, పిటిషన్ ఇచ్చి అడగాలన్నది పాయింట్, అంతేనా పద్మనాభరెడ్డి గారు? అంతే, పిటిషన్ అనే కాదు, అఫిడవిట్ ఇవ్వాలి. అది అఫిడవిట్ ఇవ్వాలి. అంటే ఎందుకంటే తప్పు చేసినట్టయితే ఆయనను ప్రాసిక్యూట్ చేయొచ్చు ఎవరే కానీ, రాహుల్ గాంధీ గారు కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు. తప్పుగా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా పిటిషన్ ఇచ్చినట్టయితే ఈజ్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. అంటే నేను సపోజ్ ఒక ప్రశ్న అడుగుతాను పద్మనాభరెడ్డి గారు. సపోజ్ నాకు ఒక సమాచారం ఉంది, ఆ ఇంట్లో 2 చనిపోయారు, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారని ఫామ్ 7 నేను ఇస్తాను, వాళ్ళని డిలీట్ చేయమని. పబ్లిక్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు నేను కింద డిక్లరేషన్ ఇస్తాను, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఈజ్ రైట్ అని. సపోజ్ అది తప్పని తేలితే నాకేం శిక్ష వేస్తారు? లేదు, దానికి శిక్ష ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కు ఇదంతా సమాచారం ఇక్కడ తప్పు జరిగింది, పలాని కర్ణాటకలో పలాని పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ తప్పు జరిగింది అని అంటే దానికి నువ్వు ప్రూఫ్స్ ఉంటేనే గానీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవాలి. దానికోసం చట్టం అలా చెప్తుంది. కాబట్టి మనం దాన్ని అడిగిన సమాచారం ఇవ్వడం లేదని బదులుగా చట్టంలో ఉన్న పద్ధతి ప్రకారంగా మీరు అఫిడవిట్ ఇచ్చి అట్లాంటి సమాచారం ఇవ్వకుంటే అప్పుడు తప్పు పట్టచ్చు. ఇంకొకటి చెప్తాను. చెప్పండి. గుజరాత్ లో గీర్ ఫారెస్ట్ లో
లోపల ఒక 50 కిలోమీటర్ లోపల ఒక పూజారి ఉంటాడు. ఆయనది ఎలక్ట్రల్ లిస్ట్ లో పేరున్నది. సో ఈ 50 కిలోమీటర్లు పోలింగ్ సిబ్బంది పోయి ఆయనది ఓటు నమోదు చేసుకొని వస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ సాధ్యమైనంత వరకు ఏ ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించకుండా ఉండద్దు అని చెప్పి ఇచ్చేస్తుంది. 90-95 కోట్ల మందికి ఎలక్ట్రల్ లిస్ట్ తయారు చేస్తున్నప్పుడు చేసేది ఇక్కడున్న ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కర్ణాటక రాష్ట్రం ఉంది, అక్కడ చేస్తున్నారు, వాళ్ళే చేస్తారు, స్థానికంగా ఉన్న సిబ్బంది చేస్తారు. మరి అక్కడ తప్పులు పోయి ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మనము ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టడం కంటే ప్రూఫ్స్ తో తప్పు పట్టండి. మీరు ఎలక్షన్ కమిషన్ నేను చెప్తున్నది పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు మీరు కసరత్తు చేసినా, జేపీ గారు లోక్సత్తా ఉద్యమంగా కసరత్తు చేసినా, ఎవరు కసరత్తు చేసినా ప్రూఫ్స్తో పాటే చేస్తూ ఉన్నారు. ఆ చేసిన ప్రూఫ్ కొన్ని సందర్భాల్లో దానిలో కూడా పొరపాట్లు ఉండొచ్చు. ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన డేటా 100% కరెక్ట్ అవుద్దని కూడా అనుకోవడానికి లేదు. బట్ దాన్ని వెరిఫై చేసి కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం కదా. కాకపోతే కంప్లైంట్ ఇవ్వాలన్నది మీరు చెప్తున్నది అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఆంజనేయ రెడ్డి గారు మీరు ఏదో పాయింట్ చెప్పబోతున్నారు, క్విక్గా చెప్పండి. నేను మళ్ళీ ఒక్క పాయింట్ చెప్తాను ఏంటంటే, ఈజ్ ఏ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఎలక్షన్ కమిషన్ మేము చూసుకుంటాము, మేము పవర్ లోకి వచ్చినప్పుడు మీరు ఎక్కడ మాట్లాడాలి, అలా అనుకుంటే బాగుంటుంది. ఈ రాజకీయం పక్క పెడదాం. పద్మనాభరెడ్డి ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి క్విక్ గా. నేను మనం ఉన్న మిత్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, కట్టుకథలు ఏవైతే ఉన్నాయో, ఇద్దరు సీనియర్ ప్రభుత్వంలో పనిచేసిన వారు జయప్రకాష్ గారు, పద్మనాభరెడ్డి గారు ఈ కట్టుకథలన్నీ కూడా డిస్పెల్ చేసేసారు. చాలా స్పష్టంగా ఒకటి. రెండోది, మీరు పదే పదే సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు డెస్ట్రాయ్ చేసి అడుగుతున్నారు? సీసీటీవీ ఫుటేజ్లు ఎప్పటి వరకు ఉంచుతారంటే ఎలక్షన్ పిటిషన్ వేసే వరకు దానికి ఒక స్టిపులేటెడ్ టైం. నేను అదే చెప్పాను, 45 రోజులు అని చెప్పాను. ఆంజనేయ గారు మీరు విల్లా 45 రోజులు అని చెప్పాను. ఎవరైనా పిటిషన్ వేస్తారేమో 45 రోజులు ఉంటారు. ఈ లోపల సమస్య మళ్ళీ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము ఆపుతాము స్టిపులేటెడ్ టైంలో. ఆ టైం దాటిపోయిన తర్వాత మేము డిస్ట్రాయ్ చేసి ఆ టైంలో అప్లై చేసిన వాటికి కూడా ఇవ్వలేదు. అది పాయింట్. ఆంజనేయ రెడ్డి గారు మీరు నా క్వశ్చన్ మర్చిపోతున్నారు. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామకృష్ణ గారు 2 పాయింట్లు మీకు స్ట్రైట్ గా. రాహుల్ గాంధీ గారు లేకపోతే ఆయన బృందం ఇంత కసరత్తు చేశారు, చాలా సుదీర్ఘమైన కసరత్తు అనుకుందాం, రైట్ అనుకుందాం. డేటా ఎన్నికల సంఘం అడుగుతున్నది అదే డేటాని. ఇది రాజకీయం కాదు, ఎన్నికల సంఘం రాజకీయ సంస్థ కాదు, అదొక స్వచ్ఛంద ఏమంటారు కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. దానికి వాళ్ళు పని చేయకపోని రిటర్న్గానే కంప్లైంట్ ఇవ్వాలి. నేను టీవీలో చెప్పాను కదా తీసుకోండి అంటే నడవదు. దీన్ని ఎందుకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వరు అన్నది ఫస్ట్ పాయింట్. రెండవది, బీహార్కి సంబంధించి కూడా వాళ్ళ ఎన్నికల సంఘం కొంత సెటైరిక్గా కూడా మాట్లాడింది. ఎస్ఐఆర్ మీద మీరు ఇంత ఆందోళన చేస్తున్నారు, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క కంప్లైంట్ రాలేదు బీహార్ ఎస్ఐఆర్ మీద 65 లక్షల ఓట్లు తీసేస్తే. దీనికి ఇది కూడా ఎన్నికలు అయిపోయాక తప్పులు జరిగినాయని మాట్లాడతారని కూడా ఎన్నికల సంఘం ఉంది. ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా దాని మీద మరి కంప్లైంట్ ఇవ్వలేదా, ఇంకా స్టడీ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు సార్? ముందల మీరు అడిగిన క్వశ్చన్ కి కంప్లైంట్ ఇవ్వలేదు అనే దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కాంగ్రెస్ పార్టీ లెటర్ రాయడం జరిగింది. ఇది మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్ జరిగిన తర్వాత లెటర్ రాసిన తర్వాత ఇన్ రెస్పాన్స్ రెసిప్రొకేషన్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి లెటర్ రావడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి అంటే సెక్రటరీ ఫ్రమ్ ద సెక్రటేరియట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీ అశ్విని కుమార్ మోహన్ లాల్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి లెటర్ రావడం జరిగింది. మీరు వచ్చి మాతో డిస్కస్ చేయండి అని లెటర్ రాసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ఆఫ్ లీడర్స్ ని ఫామ్ చేసి ఈ మీరు చెప్పిన దానికి సంబంధించి మీతో చర్చించడానికి ఈ నాయకులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ నాయకులను అక్కడ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఆ నాయకులు అడిగింది కూడా డిజిటల్ డేటా ఇవ్వండి మాకు, అలాగే సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించి మాకు డేటా కావాలి అని అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే డిజిటల్ డేటా ఇవ్వడానికి కుదరదు, మీరు కావాలంటే దాంట్లో ఏది ఎలక్టరల్ రోల్స్ లో ఉన్నాయి హార్డ్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి తప్ప మిషన్ రీడబుల్ మేము ఇవ్వము అని చెప్పారు. ఒకటి. రెండు, సీసీటీవీ ఫుటేజ్ల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పింది ఏంటంటే ఇంత పెద్ద డేటా మేము స్టోర్ చేయలేము, మా దగ్గర లేదు అని చెప్పలా వాళ్ళు. సెన్సిటివ్ ఏరియాస్ లో గానీ లేకపోతే ఓటర్ ని ఐడెంటిఫై చేయడానికి అది ఏ పార్టీకి ఓటేశారు అని ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఆ ఓటర్ ఐడెంటిఫికేషన్ జరిగితే ఓటర్ కి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఏ పార్టీ కోటేసారు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అదే సార్ చెప్పిన తర్వాత మా క్వశ్చన్ ఏమంటే
మన పోలింగ్ బూత్ లో ఓటేస్తే దాని నెత్తిపైన ఉండదు సార్ కెమెరా. అవును, మనం బటన్ దేనికి నొక్కుతున్నాం, నెత్తిపైన ఉండదు కెమెరా. బయట అంటే ప్రాసెస్ జరుగుతున్న ఏరియాను కవర్ చేస్తుంది తప్ప ఎక్కడ ఓటేస్తున్నాం అనేది ఉండదు. కాబట్టి మీకు అది ఇవ్వడానికి ఇబ్బంది ఇవ్వండి అని హర్యానా హైకోర్టుకి అప్రోచ్ అయినప్పుడు హర్యానా హైకోర్టు ఆ డేటాని ఇవ్వమని చెప్పింది, ఇవ్వాలి అని చెప్పింది సార్. కాంగ్రెస్ పార్టీ చేసిన దీనికి హర్యానా హైకోర్టు ఇవ్వాలి అని చెప్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ నెంబర్ 93ని అమెండ్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు రూల్ ని అమెండ్ చేసుకున్నారు. తర్వాత హర్యానా ఎలక్షన్స్ కు సంబంధించి 45 days లో కన్సర్న్ పర్సన్ ఎవరన్నా ఏదైనా అభ్యర్థన చెప్తే దాన్ని 1 year వరకు స్టోర్ చేయాలి. దాన్ని కూడా 45 days కి tenure తగ్గించుకున్నారు. ఈ లోపు దాన్ని 23 to 25 days లో ఆ డేటా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదే విధంగా మహారాష్ట్రకు సంబంధించి అంటే రైట్ రాకేష్ గారు ఎక్కువ అంశాలు చర్చకి అవకాశం లేదు కానీ నేను 2 ప్రశ్నలు సూటిగా, టైం తక్కువ ఉంది. మళ్ళీ వస్తారు ఆంజనేయ రెడ్డి గారు, వస్తారు ఆంజనేయ రెడ్డి గారు ఇస్తారు, మీకు ఆగాలి ప్లీజ్ ఒక్క నిమిషం. రామకృష్ణ గారు 2 ప్రశ్నలు. రామకృష్ణ గారు ఆంజనేయ రెడ్డి గారు 1 second. రామకృష్ణ గారు ఒకటే ప్రశ్న దీని మీద. రామకృష్ణ గారు దీని మీద ఎన్నికల సంఘానికి కర్ణాటక మహదేవపురానికి సంబంధించి ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. రామకృష్ణ గారు దీని మీద మీరు కంప్లైంట్ ఇవ్వబోతున్నారా లేదా? నేను వెళ్తున్నాను ప్లీజ్ అలా మీ లాస్ట్ వర్డ్. ఈ రోజు బీహార్ ఎస్ఐఆర్ నడుస్తుంటే ఈసీ ఇన్వైట్స్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇన్ బీహార్ ఓవర్ ఏ వీక్ గాన్, నాట్ ఏ సింగిల్ సబ్మిషన్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ. చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దాని మీద అప్పుడే అయిపోయింది, దాని మీద కూడా అడుగుదాం ఒకసారి. ఒక నిమిషం మీకు టైం ఉంటే మీరు ప్లీజ్ బీ ఆన్లైన్. ఒకసారి రామకృష్ణ గారు దీని మీద మీరు కంప్లైంట్ చేయబోతున్నారా లేదా, అఫిడవిట్ ఇవ్వబోతున్నారా లేదా కర్ణాటకకి సంబంధించి? అది రాహుల్ గాంధీ గారి పేరుతో ఇవ్వక్కర్లా, ఇంకొక నాయకుల పేరుతో కూడా ఇవ్వచ్చు, లేకపోతే కర్ణాటక పిసిసి అధ్యక్షుడి పేరుతో ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఈ డేటాను పెట్టుకొని మీరు రిటర్న్గా ఒక అఫిడవిట్ వేయకపోతే అది గాలిలో పెట్టినట్టే కదా. కాదు సార్, ఆల్రెడీ రిటర్న్ గా హర్యానాకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి కంప్లైంట్స్ ఇచ్చాము. దాన్ని దేన్ని కూడా వాళ్ళు పెడచెవిని పెడుతున్నారు, వాళ్ళు ఒకటే ధోరణిలో ఉన్నారు. అంటే ఇక్కడ మనం పొలిటికల్ ఎలిగేషన్ అంటే డెఫినెట్ గా పొలిటికల్ ఎలిగేషన్. వాళ్ళు మా కంప్లైంట్స్ ఏవి కూడా తీసుకోవట్లేదు, సమాధానం చెప్పండి. రామకృష్ణ గారు మీరు కంప్లైంట్ ఇస్తారా లేదా వేరే చర్చ. జేపీ గారు రెండవ కీలకమైన అంశం. జేపీ గారు అంటే మీరు యాక్చువల్గా ఈ ప్రశ్న చాలా రోజుల నుంచి బీహార్ ఎస్ఐఆర్ గురించి కూడా మీరు ఫాలో అవుతుంటారు. దీనిలో సుప్రీంకోర్టు కలగజేసుకొని 2-3 ఇప్పుడు బీహార్ది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఎస్ఐఆర్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు, మళ్ళీ September 1కి ఫైనల్ లిస్ట్ తయారు కాబోతుంది. ఎన్నికల సంఘం కూడా అడిగింది 65 లక్షల ఓట్లు తీసేశారు, వాటిని నాకు మొత్తం లిస్ట్ ఇవ్వడానికి కూడా ఎన్నికల సంఘం రేపు August 9th ఇవ్వమని కూడా అడిగింది. ఈ ప్రాసెస్లో అసలు ఓటర్ నమోదుకి ఇంక్లూజన్కి సంబంధించి 3 డాక్యుమెంట్స్ని పరిగణలోకి తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. ఓటర్ ఐడి కార్డు, ఆధారు, అలాగే రేషన్ కార్డు. 2 సార్లు సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని పరిగణలోకి తీసుకోవట్లా. ఎలా అర్థం చేసుకోవాలి జేపీ గారు? అంటే ఇవి తప్ప ప్రజల దగ్గర ఎక్కువ మంది దగ్గర ఏ ఐడెంటిటీ కార్డులోనే మీకు తెలియదు కాదు, ఏం చెప్తారు దీనికి? మన రాష్ట్రాల తీరు వేరు శ్రీనివాస్, అక్కడ రాష్ట్రాల్లో, కాబట్టి అక్కడ పరిస్థితి చెప్పే సాహసం నేను చేయను. మనకి పౌరసత్వం ఇబ్బంది లేదు. మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ మనకి నివాసం అక్కడ ఉన్నారా లేదా, 6 నెలల పాటు ఉన్నారా లేదా, ఆర్డినరీ రెసిడెంటా కాదు, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 18 ఏళ్ళు దాటిన లేదు తప్ప పౌరుడా కాదా అన్న సంగతి ఉండదు. ఇప్పుడు పౌరుడా కాదు అసలు ఎన్నికల సంఘం కాదు తేల్చాల్సిందని కూడా ఉంది కదా సార్. చెప్తున్నప్పుడు ఆ రాష్ట్రాల్లో గొడవ ఏమిటి? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా 10 లక్షల మంది బెంగాలు, బీహార్ లాంటి రాష్ట్రాలకి వలస వచ్చి వాళ్ళు ఓటర్లుగా అక్కడ నమోదయ్యారని చెప్పని ఆరోపణ. దానిలో ఏమిటి ఆరోపణ ఆధారాలు ఉన్నాయి. అప్పుడు ఢిల్లీ మ్యాసకర్ 1984 దగ్గర నుంచి ఇప్పటిదాకా 40 ఏళ్ల పాటు దేశంలో ఇప్పుడు తత్వంగా నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు ఎందుకని రివిజన్ మొదలెట్టాల్సి వచ్చింది? భాగం ఏమిటి? వీళ్ళందరికీ రాజకీయ పార్టీలు కావాలని చెప్పానో, లేకపోతే అక్కడ ఉన్న సహజమైన కార్యక్రమాల కారణంగానో వీళ్ళందరికీ మీరు చెప్పిన డాక్యుమెంట్స్ వచ్చినాయని చెప్పాను. కాబట్టి ఇవి చాలదు అని చెప్పి ఎన్నికల సంఘం చేస్తుంది. కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తేల్చాలి తప్ప
నేను ఇక్కడ జోక్యం చేసి కాదు జేపీ గారు, అంటే నా పాయింట్ ఇప్పుడు బీహార్లో ఒక రకంగా ఓటర్ లిస్టు ఎన్రోల్మెంటు లేకపోతే ఏపీలో ఇంకొక రకంగా జరిగే అంటే అలా కూడా మార్చుకోవచ్చా? ఎన్నికల సంఘం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో డాక్యుమెంటు ఆధారంగా ఎన్రోల్మెంట్ చేసుకోమని చెప్పొచ్చా? ఇప్పుడు సాధారణంగా దేశం మొత్తానికి ఒక నియమాలు వర్తించినా కూడా పౌరసత్వం విషయంలో సందేహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే బాధ్యత అధికారం నుండి ఎన్నికల సంఘానికి ఉన్నాయి. ఇప్పుడు కాదు జేపీ గారు, ఇక్కడ ఓటర్ ఐడి కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది, తర్వాత ఆధార్ కేంద్ర ఎన్నికల సంఘం యూనిక్ ఐడితో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అవి రెండు చలో. ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద వ్యాఖ్య చేసిన దేశంలో అత్యధిక మంది పేరు దగ్గర ఉండేది ఈ కార్డు కేంద్ర ఎన్నికల ఆగండి ఆంజనేయ రెడ్డి గారు క్వశ్చన్ కూడా అడిగినవరా? జేపీ గారు అడిగే క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేస్తారా? నా పాయింట్ జేపీ గారు, ఇదే ఎన్నికల సంఘం పార్లమెంట్ కి గతంలో 6 నెలల క్రితం ఇచ్చినటువంటి లిఖితపూర్వక సమాధానంలో ఇద్దరు ఈ ఓటర్లు విదేశీ ఓటర్లు ఉన్నారు, భారత పౌరసత్వం లేని కూడా అఫిడవిట్ ఇచ్చారు. ఒక్క నిమిషం జేపీ గారు చిన్న ఇంటర్ఫిరెన్స్ అండి, చెప్పండి. మీరు ఓటర్ ఐడి కార్డు గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ లో 1,00,000 ఓటర్ ఐడి కార్డు క్రియేట్ చేశారండి. దొంగ ఐడి కార్డు క్రియేట్ చేశారు. దొంగ ఐడి కార్డు క్రియేట్ చేస్తే ఓటర్ లిస్ట్ లో దొంగ ఐడి కార్డు పేరుతో ఓటు ఉండాలి కదా ఆంజనేయ రెడ్డి గారు? ఓటర్ లిస్ట్ లో కూడా వైసీపీని యాడ్ చేసేసిందా? ఫోటోలు పెట్టి దొంగ ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డులు అవన్నీ కూడా ఎన్నికల సంఘం ఇచ్చిందా? రైట్, మరి అదే అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నికల సంఘం ఇవ్వకపోతే ఓటర్ లిస్ట్ లో పేరు ఉండదు కదా? నా దగ్గర ఐడి కార్డు ఉంటే ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలి కదా? జేపీ గారు ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ మీరు కొంచెం ఒక్క నిమిషం. మనకేమిటంటే కొద్దిగా సాంకేతిక విషయాలకు వెళ్ళాలి. 36-37 చట్టాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ పాత్ర ఉంటుంది. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి, ఆధార్ కార్డు దగ్గర నుంచి, ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం తీసేయడం దగ్గర నుంచి ఎన్నో చట్టాల్లో జిల్లా కలెక్టర్ పాత్ర ఉంటుంది. ఎన్నికల సంఘం ఒక పార్ట్ చూస్తుంది, కానీ మౌలికమైన నియమం ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ ఓటర్ కావడానికి కానీ భారతదేశ పౌరులై ఉండాలి. కాబట్టి పౌరసత్వం ఉందా లేదా పరీక్షించడం కోసం ఈ డాక్యుమెంట్లు చాలా మంది కోరే అధికారం వాళ్ళకు ఉంది. అందుకని సుప్రీంకోర్టు కూడా సూచనప్రాయంగా చెప్పింది. ఆదేశం ఇవ్వాల మీరు గమనించారు సార్. జేపీ గారు చాలా ఫండమెంటల్, ఎందుకంటే మీ ఆన్సర్కి చాలా విలువ ఉంటుంది జేపీ గారు. అంటే అసలు భారతదేశంలో పౌరులు అని చెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పాస్పోర్ట్ తప్ప వేరే ఇంకేదైనా ప్రూఫ్గా పరిగణించవచ్చా? దాని మీద ఇది పౌరసత్వంతో సమానం అని రాసి ఉంటుందా? అవి పాస్పోర్ట్లు అందరికీ ఉండవు కాబట్టి పేద వర్గాలకి పౌరసత్వం సందేహాస్పదమైనప్పుడు మిగతా విషయాలు చూడాలి. ఎంతకాలం నుంచి ఉన్నారు, ఎంక్వైరీ చేయాలి అక్కడ అధికారులు. ఇది తేలికైన విషయంగా మనం అనవసరంగా ఆ రాష్ట్రాల్లో కూడా మనకెందుకు, మన బాధ మనం పడదాం. చాలా సంక్లిష్టమైన విషయం ఇది. ఈశాన్య భారతంలో కానీ లేకపోతే బెంగాల్లో కానీ బీహార్లో కానీ పరిష్కారం మన చేతుల్లో లేదు. దానికైతే రాజకీయం చర్చ జరుగుతూ ఉంది, పరిపాలన చర్చ జరుగుతుంది, చట్టాలు వస్తూ ఉన్నాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, పౌరసత్వ చట్టాలు ఉన్నాయి. మనం అనవసరంగా దానిలోకి వెళ్తే ఊరికే చర్చను గందరగోళం చేయడం తప్ప ఉపయోగం ఉండదు. అంటే పౌరసత్వానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా? అలాగే ఓటర్ నమోదుకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నియమాలు ఉంటాయా? వాటి మీద క్లారిటీ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను జేపీ గారు. అందుకంటే అలా కాదు, ఇప్పుడు పౌరసత్వం ఉన్నట్టే, పౌరసత్వం ఖరారుగా ఉంటే ఓటర్ నమోదు ఏంటి, అక్కడ ఆర్డినరీ రెసిడెంటా కాదని తెలుసుకోవడం కోసం మాత్రమే ఓటర్ నమోదుకి మిగతా కార్యక్రమాలు. అంతే కదా. అసలు పౌరసత్వమే సందేహాస్పదం అయితే దానిలోకి వెళ్ళాలి కదా. రైట్, అది ఎన్నికల సంఘం ఆ డ్యూటీ కూడా చేయొచ్చు అని అనుకోవచ్చు. మరి పౌరుడు కాకపోతే ఓటర్గా నమోదు చేయకూడదు కదా? అదే దాని డాక్యుమెంటరీ ప్రూఫ్గా మీద చర్చ. అందుకనే చాలా గందరగోళం విషయం, కానీ సుప్రీంకోర్టులో చాలా గందరగోళం జరుగుతుంది ఈ విషయంలో. తేలికైన విషయం కాదు. ఇప్పుడు అక్రమంగా చొరబడ్డా కూడా మనం తేలిగ్గా పంపించాలి. అమెరికా లాంటి దేశం పంపించలేకపోతుంది, మనం చేస్తాం. కానీ వీలున్నంత మేరకు ఒక ప్రయత్నం జరగాలి కదా. రైట్, రామకృష్ణ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, క్విక్ గా చెప్పండి. టైం సార్, బీహార్ కి సంబంధించి కోర్టుకి వెళ్తారా వెళ్ళరా అని ఇందాక క్వశ్చన్ అడిగారు. ఇప్పటి వరకు ఏంటంటే ఎలక్టరల్ రోల్ కాదండి, కోర్టు కాదు, ఎన్నికల సంఘంకి బీహార్ లో ఒక్క ఎన్నికల సంఘానికో లేకపోతే కోర్టుకో ఇప్పటి వరకు ఇంకా ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయలే. ఇప్పటి వరకు డేటా ఏమి ఇచ్చారంటే, మేము 8 లక్షల ఫామ్స్ 8 కోట్ల ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మేము 7.24 కోట్లు మాత్రమే రిసీవ్ చేసుకున్నాము. మిగతావి ఈ కారణాల వల్ల అంది ఉండకపోవచ్చు, ఈ 65 లక్షల మందికి ఇందువల్ల ఓట్లు లేవు అన్నారు. కానీ వాళ్ళంతా ఎవరు అనే డేటా మాకు ఇస్తే తప్ప మళ్ళీ వాళ్ళది అది సుప్రీంకోర్టు కూడా అడిగింది. ఆ డేటా సుప్రీంకోర్టు దగ్గరే లేదు, మీ దగ్గర ఎక్కడ ఉంటుంది? August 9th సుప్రీంకోర్టు సబ్మిట్ ఎవరిని తీసేశారు, ఎక్కడ తీసేశారు అనే డేటా కావాలి కదా సార్. దేన్ని అడగాలి? మేము ఎలక్షన్ కమిషన్ ఏం అడగాలి? రైట్ సార్.
మొత్తంగా దీనికి సంబంధించి ఓటర్ లిస్టులో నమోదు, వాళ్ళకి ఓటర్ లిస్టులో తప్పులు ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయా శాసించట్లేదు అనేది పక్కకు పెడితే దానిలో కీలకంగా మౌలికమైన దాన్ని వెరిఫై చేసుకునే వెసులుబాటు పౌరులకు ఉండాలి. అది ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల. దానికి తేలిగ్గా చేసుకునే పద్ధతి డిజిటల్ ఫామ్లో డేటా అందుబాటులో ఉంచడం, అలాగే సీసీటీవీ ఫుటేజ్లు డబ్బులు ఖరీదైనా సరే చార్జ్ చేసి అయినా సరే ఇవ్వాలన్నది పారదర్శకతకు సంబంధించిన అంశం. దాని మీద నిపుణులు అవి అవకాశం ఉన్న మేరకు సాంకేతికంగా సాధ్యమైన మేరకు అందుబాటులో ఉంచడం మేలని చెప్తున్నారు. ఆ డిమాండ్లే రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. అయితే వీటితో ఎన్నికల ఫలితాలు మారిపోతాయా, మన సర్వేలు మన ఎగ్జిట్ పోల్స్ నిజం కానంత మాత్రాన ఎన్నికల సంఘం మీద దారుణంగా ఆరోపణలు చేయొచ్చు అన్నది ఆయా పార్టీల విజ్ఞతకు వదిలేయాల్సిన అంశం. చర్చలో పాల్గొన్న జేపీ గారికి, అలాగే పద్మనాభరెడ్డి గారికి, అంబటి రామకృష్ణ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.